ఛత్తీస్గఢ్ లో మావోయిస్ట్ పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. దంతేవాడలో పోలీసుల ఎదుట 63 మంది నక్సలైట్లు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో 36 మంది పైన 1,17 లక్షల రివార్డు ఉంది. వీరంతా దంతేవాడలో పోలీస్ సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ ఎదుట లొంగిపోయినట్లు పోలీసులు ధృవీకరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ రవికిరణ్ ఫోన్ లో సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దంతెవాడలో పోలీసులు భారీ విజయం సాధించారు. ఒకేసారిగా 68 మంది మావోయిస్టులు లొంగిపోవడం జరిగింది. లొంగిపోయిన నక్సల్స్ లో 36 మందికి పైగా 1,17 లక్షల రివార్డు కూడా ఉంది. వీరంతా దంతెవాడలో పోలీస్ సూపరింటెండెంట్ గౌరవ్ రాయ్ ముందు లొంగిపోయినట్టుగా పోలీసులు ధృవీకరించారు. ముఖ్యంగా పునః మార్గం ప్రచారం ద్వారా ప్రభావితమైనటువంటి 63 మంది మావోయిస్టులు, వారిలో 36 మంది బహుమతులు ఉన్నవారు. వీళ్ళంతా కూడా జనజీవన సమంతిలో ఈ రోజు కలిసిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు సంబంధించి కూడా దక్షిణ బస్తర్, పశ్చిమ బస్తర్, అలాగే మూడు ఒరిస్సా రాష్ట్రంలో చురుకుగా పనిచేసే కార్యకర్తలుగా గుర్తించారు. లొంగిపోయిన మావోయిస్టులు 18 మంది మహిళలు, 45 మంది పురుష మావోయిస్టులు అయితే ఉన్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు దాదాపు 8 లక్షలు ఒక్కొక్కరిపై రివార్డు ఉన్నట్టుగా తెలిసింది. మొత్తం 1,19,50,000 రివార్డు మావోయిస్ట్ కేడర్ పై ఉంది. వీరందరూ కూడా ఛత్తీస్గఢ్ ప్రభుత్వం అండగా ఉంటుందని, వాళ్ళకి పునరావాసం కల్పిస్తామని, శాంతిని కాపాడటానికి అందరూ కూడా ముందుకు వచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. బస్తర్ రేంజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ శ్రీ సుందర్ రాజ్ పట్టలింగం కూడా ఈ నేపథ్యంలో బస్తర్ లో శాశ్వత శాంతి గౌరవాన్ని ఉంచే విధంగా పునః మార్గం ద్వారా వీళ్ళంతా వచ్చినట్టుగా తెలిపారు. మావోయిస్టులు ప్రధానంగా జనజీవన సమంతిలో చేరేలా ప్రోత్సహించడంలో డిఆర్జీ, అలాగే బస్తర్ పార్టీకర్స్ మరియు దంతెవాడ మరియు సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి టీమ్స్ ఏమన్నాయో వాళ్ళు కీలక పాత్ర పోషించినట్టుగా తెలపడం జరిగింది. ప్రస్తుతం అయితే ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో అన్ని కూడా ఒక్కొక్కటిగా కనుమరుగవుతున్నాయి. దెబ్బ మీద దెబ్బ మావోయిస్టులకు పడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే చాలా వరకు కూడా మొన్న 23, అంతకు ముందు 20 మంది, మరలా ఇప్పుడు ఒకేసారిగా ఇంత పెద్ద మొత్తంలో 63 మంది మావోయిస్టులు లొంగిపోవడం అనేది పోలీసులు సాధించిన విజయంగా అయితే చెప్పవచ్చు. కిరణ్, థ్యాంక్ యూ.